నేను చెప్పేది నువ్వు ఏంటిది ఎందుకు నువ్వు నా మాట వినవు ఎప్పుడు కూడా నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా మీ చెల్ల నేనెందుకు పెళ్లి చేసుకుంటా నేను ఒక మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేయాలి కానీ నాకెందుకు నీకంటే మంచి భర్త దానికి ఎక్కడ దొరకడు నువ్వు విన్ననే చెప్పు శివ నేను వినా లోపం నా దగ్గర ఉంది నాకు గర్భసంచికి నీటి బుగ్గలు వచ్చినాయి నాకు కదా పిల్లలు కాకుండా ఉండేది నీకేంది నువ్వు మంచిగా ఉన్నావు మన వంశం నిర్వంశం కావద్దు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నువ్వు నా మాట కనుక ఇరిగిపోతే నేనేం చేసుకుంటున్నావు నాకే తెలియదు అయ్యో బావా ఏమైంది అక్కడ ఎందుకు కొడుతున్నావు ఏమైంది అక్క ఎందుకు లొల్లి పెట్టుకుంటారు ఏం నొల్లే ఏం మాట్లాడుతుంది దిమాకుండి మాట్లాడుతుంది నాకు అర్థమైతే లేదు అసలే చెల్లె నువ్వు కూడా టైంకి వచ్చినావు ఆగు ఏమైంది అక్క దిమాగ్ ఖరాబ్ అవుతుంది రజిత నాకు అర్థమైతే లేదు నాకు దిమాగ్ ఖరాబ్ కాలే నాకు మంచిగా ఉన్నది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నా నా మాట ఎనురి చెల్లె నేను ఇట్లా అంటున్నానని నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకే నీకు